నేను. ఇప్పటికీ 3 నుంచి 4 నెలల వరకు అవుతుందండి. ఇప్పటి వరకు పాత బకాయిలు ఏమీ లేదండి. విధుల్లోకి మాకు అంటే కూటమి ప్రభుత్వం ఇంతకు ముందు హామీలు ఇచ్చారు కదా, హామీలు మమ్మల్ని నెరవేర్చుతారని మేము కోరుకుంటున్నామండి. ఇప్పటి వరకు కూడా సచివాలయం నుంచి కానివ్వండి, లేకపోతే ప్రజల నుంచి కానివ్వండి, మాకు ఏమని హామీలు ఎవరు ఇప్పటిదాకా ఇవ్వలేదండి. చాలా ఇబ్బందిగా ఉంది. మేము ఇప్పటి వరకు వాలంటీర్ వ్యవస్థలో ఉన్నామా లేదా అన్నది కూడా మాకు ఇప్పుడు తెలియట్లేదు. కనీసం ఎక్కడ కూడా గుర్తింపు అనేది లేకుండా పోతుంది మాకు. కనీసం మాకు ఇప్పుడు ప్రస్తుతానికి మాకు ఉన్నామో లేదేమన్న ఒక సందేహంలో ఉన్నాము. అందుకని శాంతియుత ర్యాలీ చేయాలనుకున్నాము. ఈ రోజు ర్యాలీ చేయడం కూడా జరిగింది. ప్రధాన మీ డిమాండ్ లేటమ్మా? ప్రధానంగా అంటే విధుల్లోకి తీసుకోవాలి సార్. మెయిన్ విధుల్లోకి తీసుకోవాలి. అలాగే పాత బకాయిలు చెల్లించాలి. ఉద్యోగ భద్రత కావాలి సార్. అలాగే మాకు ఇచ్చిన హామీలు నెలకు 10,000 చొప్పున ఇస్తామని చెప్పారు మన సీఎం గారు. దయచేసి అలా మాకు సాలరీ కూడా పెంచుతామని చెప్పారు కాబట్టి అది కూడా మాకు నెరవేర్చాలి. కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు చెప్పారో హామీలన్నీ మాకు జరగాలి. అంతే సార్. మాది పాడేరు, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని వాలంటరీగా పనిచేస్తున్నాము. గత ప్రభుత్వంలో మమ్మల్ని వాలంటరీగా విధుల్ని నిర్వహించినప్పుడు ప్రతి నెల 5,000 చొప్పున మాకు గౌరవ వేతనం ఇచ్చేవారు. అదేవిధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మేము అడగలేదు, మరి మాకు ఇంత కావాలి అని మేము చెప్పలేదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మిమ్మల్ని విధుల్లోకి తీసుకొని గౌరవ వేతనం కాకుండా మీకు 10,000 ఉద్యోగ భద్రత ఇచ్చి మీకు ఇస్తామనేసి అన్నారు. అవి ఏమి కూడా ఇప్పటి వరకు 3-4 నెలలు గడిచిపోతున్నప్పటికీ మాకు ఏమీ కనీసం వాలంటీర్స్ ఉన్నారు అన్నది కూడా తెలియకుండా ఊర్లోని మరి చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి చెందిన వాళ్ళే ఉన్నామండి. అదేవిధంగా లేడీస్ కూడా చాలామంది చదువుకొని ఖాళీగా ఉన్నప్పుడు మరి ఈ వ్యవస్థ వచ్చిన తర్వాత చిన్నిపాటి ఉద్యోగమైనా చేస్తున్నప్పటికీ ఇప్పుడు మమ్మల్ని ఎటు లేకుండా చేసి ఇచ్చిన హామీ మరి మాకు ఏమీ కూడా తెలియచేయకుండా అలాగా ఉంచేశారండి. అదేవిధంగా మీరు చెప్పినట్లు మరి వేరే దాంట్లో కలుపుతామంటున్నారు. అదైనా అతి త్వరితంగా మాకు ఏర్పాటు చేస్తారని మేము మనవి చేసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.